ఏటొదినా అలా కొట్టేశో? మీరే కదా గూబ పగిలిలో కొట్టమని నాతో చెప్పారు. చూడు, కోర్టులో 2-3 సంవత్సరాలు జరగాల్సిన వాదనలని మన అమర్ తెలివిగా ఒక్క రోజులోనే ఎలా సాల్వ్ చేసేశాడో. దాని తెలివి తెల్లారా. అనుకున్నదొకటి అయినది ఇంకొకటి చక్రధర్ భయ్యా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. సిచ్యువేషన్ సాంగ్ కదరే కక్క, రానివ్వు. ఒరే సోంబేరే, నీకు అప్పటికి చిలక చెప్పినట్టు చెప్పాను. ఆ అమృత కన్న తండ్రి కేసే వాదించను అందని చెప్తే నువ్వు విన్నావా? ఎక్కడో ఏదో జరుగుతుందని నేను చెప్పాను. ఈ సార్గారి వెటకారంగా కొత్తగా డైలాగ్స్ ఆలోచించండి ఒక సలహా ఇచ్చాడు. ఇప్పుడు సీన్ సితారా అయింది. ఆ అమృత నన్ను మోసం చేస్తే మీరు నన్ను తిడతారేంటి? నేను దాన్ని దెబ్బ కొడదామనుకుంటే అది నన్ను దెబ్బ కొట్టింది. నా పిల్లల ముందు నన్ను ఫోన్లు చేసేసి ఆ గోవర్ధన్ పోలీసులకు పట్టించింది నేనే అని చెప్పింది. నా పిల్లం నన్ను గర్వంగా పొగుడుతుంటే అప్పుడు నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో నాకే అర్థం కాలేదు. ఆ అమృతకి ఇంత తెలివి ఉందేంటి చక్రధర్ భయ్యా? రేఖక్క, ఈ సోంబేరి ఇన్ని రోజులకి తెలుసుకున్న విషయం ఏంటంటే అమృత తెలివిగలదని. అంతే. నువ్వు చెప్పిందే కరెక్ట్. వీడు ఒళ్ళు పెంచడానికి ఒంట్లో కొవ్వు పెంచడానికి తప్ప దేనికి పనికిరాడు. చక్రధర్ భయ్యా, నువ్వు నన్ను చాలా చులకంగా మాట్లాడుతున్నావు. ఈ ఆవేశం మా దగ్గర ఆ గోవర్ధన్ దగ్గర కాదు, డబ్బులు తీసుకునేటప్పుడు ఉండాలి అమర్. మీ అమ్మ కట్టలు కట్టలు చూసి మురిసిపోయినప్పుడైనా నువ్వు చేతకాని వాడివని మాతో చెప్పుండాల్సిందే. అంతా అయిపోయాక నువ్వు నీ కోపం మా మీద చూపిస్తే సరికాదు. నీ అసమర్థత వల్ల ఆ గోవర్ధన్ జైలుకు వెళ్ళాడు. నువ్వు ఈ కేసు విషయంలో బోర్లా పడిపోయావు. అలాంటిది మా దగ్గర బ్యాగులు బ్యాగులు డబ్బు తీసుకుని అమృతని దెబ్బ కొడతానంటే ఎలా నమ్మేది? రేఖక్క, మీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. కానీ ఆ అమృతను మాత్రం వదిలిపెట్టను. ఇక్కడ సమస్య డబ్బొకటే కాదమర్. అమృత ఆ కేసు వాదించకపోతే దాని చెల్లెలు ఉరేసుకుని చావాల్సి వస్తుంది అని డైలాగులు కొట్టావు. ఆ అమృత నీ కంట్లోనే కారం కొట్టి నీ చేత్తోనే గోవర్ధన్ని అరెస్ట్ చేయించింది. ఇన్నాళ్ళు మనందరూ ఏకమై అమృతని దెబ్బ కొడుతున్నామో లేక అమృతే మనల్ని దెబ్బ కొడుతోందో తెలియట్లేదు. అందుకే
చేతకాని వాడివి చేత కాదని చెప్పు, అందరికి టైం వేస్ట్. నీతో పాటు మమ్మల్ని బేవర్సులు చేశావు. నీతో పని అవదని అర్థమైంది. ఇక నువ్వు బయలుదేరు. చక్రధర్ భయ్యా, రేఖ కంటున్న ప్రతి మాట నా గుండెల్లో గుచ్చుకుంటుంది. నువ్వు చేతకాని వాడివని రేఖకు అభిప్రాయమే కాదు, నా అభిప్రాయం కూడా. బయలుదేరమర్. భయ్యా, నేను మాట తప్పేవాణ్ణో లేకపోతే మోసం చేసేవాణ్ణి అయితే మీ డబ్బు తీసుకొని ఎప్పుడో పారిపోయేవాణ్ణి. ఇప్పుడు మీకేం చెప్పినా అది నేను కొట్టే డైలాగ్ లాగే అనిపిస్తుంది మీకు. ఈరోజు అమృత కొట్టిన దెబ్బ మీకంటే ఎక్కువ నాకే తగిలింది. నేనంతకంతా కొట్టి కనిపిస్తాను. ఈసారి వచ్చేటప్పుడు ఆ అమృత ఇంటి నుంచి బ్యాడ్ న్యూస్తో వస్తాను. నేను ఏంటి ఎలా అని మీకిప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. పని చేసి కనిపిస్తాను. కానీ అమృతను మాత్రం ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండనివ్వను. ఇదిగో సరస్వతమ్మ, మీ మనవరాలు అక్షర చదివేది ఈ స్కూలే. పాప స్కూల్కి వస్తుందో రావట్లేదు మనకెలా తెలుస్తుంది కీర్తి? చదువుకునే పిల్లని స్కూల్కు పంపించకుండా శర్వాణి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటుంది సరస్వతమ్మ? మొదటి బెల్ కొట్టే టైం కూడా అయిపోయింది. రెండో బెల్ కొట్టే టైంకి శర్వాణి రోజు నీ మనవరాల్ని తీసుకొని స్కూల్కొస్తుంది. అమ్మా, ఆ రోజు నన్ను సేవ్ చేసిందే ఫ్రెండ్ అని చెప్పానే లక్ష్మి, తను కూడా మా స్కూలేనమ్మా. ఇదిగో పెద్దాయన, ఆ శర్వాణి పాపని తీసుకొని వచ్చే టైం అయింది. మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. అక్కడ దూరంగా వెళ్ళి నిల్చుందాం, పదండి. ఈసారి మనమే మీ లాయర్ ఫ్రెండ్ లక్ష్మి ఇంటికి వెళ్ళి మన ఇంటికి తీసుకొద్దాం, సరేనా? అలాగేనమ్మా. బాయ్ అమ్మా. బాయ్ లక్ష్మి.
ఫ్రెండ్ అన్నానే. లక్ష్మి, ఇదిగో తినే. హాయ్ చిట్టి తల్లి, నువ్వేనా మా అక్షర్కి లాయర్ ఫ్రెండ్వి? లక్ష్మి, నువ్వు మా అక్షరాన్ని కాపాడావు. నీకు 100 థ్యాంక్స్లు. ఈసారి మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళని కలిసి నీకు మా అక్షరకి పెద్ద పెద్ద బొమ్మలు కొనిస్తాను, సరేనా? అలాగే ఆంటీ. ఇదేంటి చిన్నపిల్లలతో కబుర్లు చెప్తోంది? ఈ కొత్త పాప ఎవరు? అక్షర, నీ స్కూల్ అయిపోగానే వస్తాను, జాగ్రత్త. బాయ్ 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 బాయ్. బాయ్ లక్ష్మి, బాయ్ అక్షర, బాయ్ 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 బాయ్. బాయ్. అక్షరా, మీ అమ్మమ్మ నిన్ను చూసి ఏడుస్తోందమ్మా. అదిగో అక్కడ చెట్టు కింద బాధపడుతోంది. పాపం, వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత స్కూల్కెళ్ళమ్మా. అక్షరా, తను మీ అమ్మమ్మ. నువ్వు త్వరగా వెళ్ళి మాట్లాడొచ్చేస్తావా? నేను స్కూల్కి వెళ్తాను. 2 నిమిషాలే అక్షరా, వెంటనే వెళ్ళిపోదు కాని, పద. సరస్వతమ్మ గారు, ఇదిగోండి మీ మనవరాలు.
మీ నాన్నని పొట్టను పెట్టుకుని ఇప్పుడు నిన్ను నా దగ్గరికి రానికుండా చేస్తుందమ్మా ఆ శర్వాణి. మా నాన్ని పొట్టన పెట్టుకోవడం ఏంటి? సరస్వతమ్మ గారు, ఇప్పుడు అవన్నీ పాపం ముందెందుకు బాధపడుతుంది. ఆంటీ, మా నాన్న ఎలా చనిపోయారు? అదో పెద్ద కథమ్మా. మీ నాన్నని చంపేశారమ్మా. ఎవరు చంపేశారు ఆంటీ? వద్దులే తల్లి, నేను ఇవన్నీ చెప్తే మీ శర్వాణి అమ్మా నేను నీకు నిజం చెప్పానని మీ నాన్నని చంపినట్టే నన్ను చంపేస్తుంది. అమ్మా అక్షర, మీ నాన్న చావుకి కారణం పరోక్షంగా ఆ శర్వాణియే అంట తల్లి. మరి మా అమ్మ నాతో ఎప్పుడు చెప్పలేదంటామమ్మా. ఎంత ప్రేమగా అమ్మమ్మ అని పిలిచావు తల్లి నన్ను. సరస్వతమ్మ, ఇప్పుడు మ్యాటర్ అది కాదు. అక్షర తన తండ్రిని చంపిన వాళ్ళ గురించి అడుగుతోంది. అది చెప్పు ముందు. ఏమని చెప్పను, ఎలా చెప్పను తల్లి? ఓసి నీ ముసలి చాదస్తం తగలయ్యా. చెప్పాల్సిన విషయం రాగానే నాంచుతావేంటి? నా నోటితో నేను చెప్పలేనమ్మా. సరస్వతమ్మ గారు, మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. ఇదిగో అక్షర, మీ కొత్తమ్మకి అదే శర్వాణికి విజయభాస్కర్ అని ఒక శత్రువు ఉండేవాడు. వాడు వాడి పెళ్ళాన్ని చంపేసి ఆ నేరాన్ని శర్వాణి మీద నెట్టేశాడు. ఎంతలో మీ నాన్న రిపోర్టర్ కదా, వాడు చంపడం మీ నాన్న వీడియో తీసి మీ శర్వాణిని కాపాడడం కోసం పాపం తన ప్రాణాలు వదిలేసుకున్నాడు. ఒక విధంగా మీ నాన్న ఆ శర్వాణి కోసమే చనిపోయాడు. పాపం మీ నాన్న ఆవిడ కోసం అంత త్యాగం చేస్తే కనీసం నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా దాచిపెట్టిందో చూసావా? ఏమో తల్లి, మీ నాన్న దాని మాటలు నమ్మి ప్రాణాలు తీసుకున్నాడు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి తల్లి. సరస్వతమ్మ గారు, పాపకు ఏది మంచో ఏది చెడో మొత్తం తెలుసు. అమ్మా అక్షర, నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా. అలాగే ఆంటీ. అక్షర, మీ అమ్మమ్మ వాళ్ళు నేను కలిసినట్టు మీ శర్వాణి అమ్మకు చెప్పుకమ్మా. పాపం ఈ ముసలి వాళ్ళు నిన్ను దూరం నుంచి చూసి వెళ్ళిపోతామంటూ తీసుకొచ్చాను. నిన్ను కలిశామని చెప్తే మీ అమ్మ మమ్మల్ని చంపేస్తుందమ్మా. అవును తల్లి. చెప్పండిలే అమ్మమ్మ. బాయ్ అమ్మమ్మ. బాయ్ అమ్మా.
బాయ్ తాతయ్య. బాయ్ అక్షర. బాయ్. బాయ్ అక్షర. అమ్మమ్మ తాతయ్య. చూసావా సరస్వతమ్మ, నీ మనవరాల్ని ఎలా మనవైపుకు తిప్పుకోవడం మొదలుపెట్టానో? ఇక శర్వాని పప్పులేం ఉడకవు. మెల్లమెల్లగా పాప మనసులో విషబీజాన్ని నాటుతున్నాం. ఈ పాపతోటే ఆ శర్వానిని చీ అనిపించేలా చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. చక్రధర్ తమ్ముడు, చెప్పా పెట్టకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు మనం ఎవరింటికొచ్చాం? అమృతింటికి వచ్చాను రేఖక్క. మా నాన్న మిమ్మల్ని సేవ్ చేశారని చంపేశారా? మా నాన్న మీకోసమే చనిపోయారు కదా. నాకు మా నాన్న అంటే ప్రాణం ఆంటీ. ఐ మిస్ మై డాడ్.